హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజుస్ వరల్డ్. ఇప్పుడైతే జొన్న దోశ వేస్తున్నానండి. జొన్న దోశ వెరీ సింపుల్ అండి. మనం రోజు ఇలా డైట్ ఫాలో అవ్వాలి, ఇలా షుగర్ పేషెంట్స్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం అయితే జొన్న దోశ అయితే ఎంతో మేలండి. త్వరగా కూడా చేసుకోవచ్చండి జొన్న దోశ. మనం జస్ట్ ఊరికే నైట్ జొన్నలు నానబెడితే చాలండి, మార్నింగ్ మనం జొన్న దోశ అయితే ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మనం ఇన్స్టెంట్ అల్లం పచ్చడి చేస్తున్నానండి, హోటల్ స్టైల్ ఇన్స్టెంట్ అల్లం పచ్చడి. ఈ జొన్న దోశలోకి ఇన్స్టెంట్ అల్లం పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి, రెండో కాంబినేషను. సో ఈరోజు అయితే మీకు జొన్న దోశ అలాగే ఇన్స్టెంట్ అల్లం పచ్చడి చూపిస్తున్నానండి. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా కుకింగ్లోకి వెళ్ళిపోదాము. ఒక కప్పు జొన్నలు తీసుకున్నానండి. ముందుగా జొన్న దోశకి హాఫ్ కప్పు అటుకులు, ఈ కప్పుతో జొన్నలు తీసుకుంటే ఈ కప్పుతో హాఫ్ కప్పు అటుకులు తీసుకోవాలి. ఇలాగ తీసుకొని ఓవర్ నైట్ అలా నానబెట్టాలండి. మార్నింగ్ వేసుకోవాలంటే ఓవర్ నైట్ అలా నానబెట్టాలి, 8 to 10 hours. ఓవర్ నైట్ అయితే బాగుంటుంది. లేదు ఈవినింగ్ వేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టేసుకొని రుబ్బుకొని వెంటనే వేసుకోవచ్చండి జొన్న దోశలు అయితే. ఇప్పుడైతే ఇవి కడిగేసి బాగా ఓవర్ నైట్ అలా నానబెట్టేస్తాము. ఓవర్ నైట్ అలా జొన్నలన్నీ బాగా నానిపోయినాయండి. మిక్సీ జార్లోకి తీసేసుకొని వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తగా కొట్టుకోవాలండి. ఒకటేసారి నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దండి, చూసి మనకి తగినంత చూసుకుంటూ మిక్సీ కొట్టేసుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ కొట్టేసుకుందామండి. ఇప్పుడైతే పిండిని ఇలాగా మెత్తగా ఇలా కొట్టేసుకున్నానండి. ఈ మాత్రం జారుడుగా ఉంటే చాలు. చూసి వేసుకోండి, జొన్నలు బాగా నానుంటాయి కదా, మనకు అందులో వాటర్ ఉంటుంది. సో తగినంత నీళ్లు చూసి వేసుకోండి రుబ్బేటప్పుడు. ఇప్పుడైతే మనకి పిండి అయితే ఈ విధంగా ఉందండి. ఏ మాత్రం ఉంటే చాలు, మనం దోశల పిండిలాగా ఆ మాత్రం ఉంటే చాలండి. మరి ఎక్కువ గట్టిగా వద్దు, మరి నీళ్ళగా వద్దు. ఇప్పుడైతే ఈ పిండిని ఒక 15 నిమిషాలు నానబెట్టేస్తామండి. కొంచెం తగినంత సాల్ట్ వేసుకోండి, కావాల్సినంత. ఇప్పుడైతే మనము హోటల్ స్టైల్ ఇన్స్టెంట్ అల్లం చట్నీ చేసుకుందామండి. ఈ అల్లం చట్నీ వచ్చేసి మనకు ఒక వారం వరకు ఉంటుందండి, ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకుంటే. మనము ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, నిల్వ పచ్చడి కాకుండా. ఇలాగా నేను చూపించే విధానానికి ఈ జొన్న దోశకి అల్లం చట్నీ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. ఆ జొన్నలు కూడా హెల్త్కి ఎంతో మంచివి కదండి. జొన్న రొట్టె రాని వాళ్ళు ఇలాగా జొన్నల దోశలు పోసుకోవచ్చండి, నైట్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ నైట్ డిన్నర్ కానీ. ఇప్పుడైతే మనం చట్నీకి వేసుకుందాము. హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి ముందుగా. అలాగే ఒక స్పూను మినప్పప్పు వేసుకుందాము. అలాగే ఒక స్పూను మనము శనగపప్పు వేసుకుందాము. ఇవన్నీ కరెక్ట్గా వేసుకుంటే చట్నీ అనేది మనకి బాగా కుదురుతుందండి. అలాగే ఒక స్పూను ధనియాలు వేసుకుందాము. అలాగే హాఫ్ స్పూను జీలకర్ర వేసుకుందామండి. అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి. మెంతులు వచ్చి పావు స్పూను, ఆ జీలకర్ర వచ్చి హాఫ్ స్పూను వేసుకోవాలండి. ఇవి ఇలాగా దోరగా వేయించుకోవాలండి, మరి మాడగొట్టుకోకూడదు. త్వరగా అయిపోతుందండి ఇన్స్టెంట్ అల్లం చట్నీ. ఇప్పుడు ఇవి వేగుతూ ఉన్నాయండి. ఇందులోనే మనం కొద్దిగా అల్లము 20 grams వరకు అల్లం తీసుకున్నానండి. కొలత మనం ఇలాగ కొలతలతో చేసుకుంటే ఏ చట్నీ అయినా పర్ఫెక్ట్గా వస్తుందండి. కొంచెం దూరగా వేపేసేసుకొని దీనికి మనము కారం వాడటం లేదండి, ఎండుమిర్చి వాడుతున్నాను. మెంతులు అనేటివి ఎప్పుడైనా మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి, లేదంటే ఏ దానికైనా చేదు వచ్చేస్తుంది మనకి. మెంతుల మటుకు పర్ఫెక్ట్గా బాగా వేపుకోవాలండి. ఇప్పుడు ఇలాగా అల్లం ముక్కలు వేసేసినాక మనము ఒక చింతపండు కూడా 20 grams వరకు తీసుకున్నానండి. చింతపండు కూడా వేసుకున్నాము. కొంచెం అన్నీ మనకి ఇలాగా వేగిపోవాలి ఆయిల్లో. అలాగే ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నానండి. కారం తక్కువ కావాలనుకుంటే ఒక 2 తగ్గించుకోండి, లేదనుకుంటే ఒక 2 ఎక్కువ వేసుకోండి. ఇలాగ ఎండుమిర్చి కూడా మనకి ఆయిల్లో బాగా వేగిపోవాలండి. అలాగే ఇప్పుడు కొద్దిగా
మనము బెల్లం వేసుకుందాము. బెల్లం కూడా 20 గ్రామ్స్ వరకు వేసుకున్నానండి. ఇలా కలిపేసేసుకొని కొంచెం మనకి ఎండుమిర్చి కూడా వేగుతుంది కదా, కొద్దిగా తగినంత ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని ఒక 5 మినిట్స్ కొంచెం వాటర్లో బాగా మగ్గిచ్చేసుకుందామండి. ఒక 5 మినిట్స్ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఒక 5 మినిట్స్ మగ్గిచ్చేసి మిక్సీ కొట్టేసుకుందాము. త్వరగా అయిపోతుందండి అల్లం చట్నీ అయితే. ఇప్పుడు రొటీన్గా కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడైతే 5 మినిట్స్ వరకు వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికిచ్చేసుకుందాం. అలాగే మనం ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గిచ్చేసుకుందాము. ఇప్పుడైతే మనకి వల్ల బాగా మగ్గిపోయినాయండి 5 మినిట్స్ వాటర్లో. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకున్నాము. మిక్సీలోకి వేసుకున్నాక కొంచెం చల్లబడినాక కొంచెం వాటర్ వేసుకుంటా మిక్సీ కొట్టుకోవాలండి. తగినంత వాటర్ వేసుకుంటా ఫస్ట్ ఒకసారి మనం వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకొని, ముందే వాటర్ వేస్తే మనం ఇవన్నీ వేసినాం కాబట్టి త్వరగా మెదగదు. ఫస్ట్ ఒకసారి వాటర్ లేకుండా వేసుకొని తిప్పుకున్నాక మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకుంటా గ్రైండ్ చేసుకుందాము. కొద్దిగా గ్రైండ్ చేసేటప్పుడు కాంచి చల్లార్చిన వాటర్ పోసుకోండి. ఎందుకంటే పచ్చడి అనేది మనకు ఫ్రిడ్జ్లో పెడితే వారం వరకు నిల్వ ఉంటుంది. మనం డైరెక్ట్గా చల్ల నీళ్ళు పోస్తే నిల్వ ఉండదండి. సో కాంచి చల్లగా చేసిన వాటర్ పోసుకోండి. ఇలాగ అల్లం చట్నీని అయితే మెత్తగా మిక్సీ పట్టేసేసుకున్నానండి. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాము. మనం మెత్తగా పట్టుకోవాలండి, లేదంటే మనం చింతపండు అల్లం వేసినాను కదా, మనకి ఆ నార అనేది తెలుస్తుంది. మనం మెత్తగా పేస్ట్ లాగా బాగా చేసుకోవాలి. సేమ్ మనం హోటల్ స్టైల్ ఇన్స్టెంట్ అల్లం చట్నీ అండి. ఇప్పుడైతే పోపు వేసుకుందాము. నార్మల్గానే లైట్గా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు లైట్గా వేసేసుకొని కొంచెం ఇంగువ అనేది వేయాలండి. దీనికి లాస్ట్లో వేసుకుందాము. అలాగే కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి ఒక 4, ఇంగువ వేస్తే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. కొంచెం కరివేపాకు లైట్గా, కావాలంటే వెల్లుల్లి ఇప్పుడు కూడా వేసుకోవచ్చండి. ఇంకా నేను వేయట్లేదు, అందులో వేసినాం కదా అని. మనం ఇందాక మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నాం కదా వెల్లుల్లి, ఇంకా చాలు. ఇప్పుడు వచ్చేసి ఇంగువ వేసుకుందామండి. ఒక హాఫ్ స్పూన్ వరకు, పావు స్పూన్ వరకు ఇంగువ వేసుకుందాము, చాలు. నెక్స్ట్ ఇప్పుడైతే పోపు అయిపోయిందండి. కొంచెం ఆ ఇంగువ ఫ్లేవర్ అనేది ఇప్పుడు మనము దోశలు పోసేసుకుందాము. జొన్న దోశలు చట్నీ అయితే అయిపోయింది. దోశ పిండం పెట్టి దోశలు వేసుకుందామండి. ఇప్పుడైతే పెన్నం బాగా హీట్ ఎక్కుపోయిందండి. ఒక పావు గంట సేపు మనం నానబెట్టినాం కదా జొన్న దోశకి, బాగా కూడా నానింది. ఉప్పు కూడా వేసి నానబెట్టేసినానండి. తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడైతే దోశ పోసుకుందాం. మనము ఒక గరిట వేసుకొని కొంచెం వేసుకుందామండి. హెల్త్కి ఎంతో మంచిదండి. ఇలాగ జొన్న రొట్టెలు రాని వాళ్ళకి మనకి డిన్నర్ టైంలో జొన్న దోశ తీసుకుంటే హెల్త్కి మంచిది. ఈ దోశలు అనేటివి మనకి తెల్లగా వస్తాయండి. ఎందుకంటే మనం ఇందులో ఏమీ వేసలేం కదా. ఆయిల్ వేసుకుందాము. మినప్పప్పు కానీ మెంతులు కానీ ఏమీ వేసలేం కదా. దోశలు అయితే తెల్లగానే వస్తాయి. ఇప్పుడైతే దోశ కాలనిద్దాము 1 నిమిషము. ఇప్పుడైతే దోశ కూడా తిరిగేసినానండి. ఇలాగ వస్తాయి మనకి దోశలు. త్వరగా కూడా వస్తాయండి. మనం మినపప్పు, బియ్యం పిండి ఎలా వేస్తామో దోశలు కూడా అలాగే వస్తాయి. మనకి జొన్నలలో కొద్దిగా జిగట ఉంటుంది కదా, దాని మూలాన దోశ అయితే బాగా వస్తుందండి. ఇలాగ 2 పక్కల బాగా కాల్చుకోవాలి. దోశ అయితే తెల్లగానే ఉంటుందండి. కొంచెం ఉల్లిపాయ రుద్దినందుకు పెన్నానికి ఈ కలర్ వచ్చిందండి, లేదంటే ఇంకా తెలుపు వస్తుంది. ఇదిగోండి మనకి దోశ అంటూ బాగా కాలిపోయింది. ఇప్పుడైతే మనం దోశలన్నీ ఇలాగే వేసుకుందాము. జొన్న దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు అల్లం చట్నీ పెట్టుకొని టేస్ట్ చేద్దాము.
అల్లం చట్నీతో టేస్ట్ చేస్తున్నానండి జొన్న దోశ. మనం రెగ్యులర్గా చట్నీలు చేసుకునే బదులు ఇలాగ అల్లం చట్నీ ట్రై చేయండి, ఎంతో బాగుంటుంది. ఇలాగ అల్లం చట్నీతో టేస్ట్ చేసి సూపర్గా ఉందండి జొన్న దోశలు. మనకి చట్నీ అల్లం చట్నీ చేసినందుకు టేస్ట్ ఇంకా బాగుంది. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. మనము మర్చిపోకుండా నైట్ టైము జొన్న లోటు నానబెట్టుకోవడము గుర్తుపెట్టుకుంటే చాలండి. టిఫిన్ అయితే త్వరగా అయిపోతుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ కానీ. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. హెల్త్ పరంగా కాన్షియస్ కావాలనుకునే వాళ్ళు ఇలాగ జొన్న దోశలు ట్రై చేయండి. మనం ఇందులో ఆయిల్ వేయకుండా కూడా నాన్ స్టిక్ పైన దోశ అనేది కాల్చుకోవచ్చండి డైట్ చేసేవాళ్ళు. నేనైతే లైట్గా ఆయిల్ వేసినాను, లేదంటే ఆయిల్ లేకుండా కూడా కాల్చుకోవచ్చండి. అందరు తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.